ఇక్కడ కార్లు చూడండి, ఎవరైనా సైడ్కి ఆపుకోవాలనుకుంటే, ఏదైనా పడి ఆపుకుంటే దానికి ఒక లేన్ ఇచ్చాడు, ఆ లేన్లోనే ఆపుకోవాలి. ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు మీద అసలు ఆపడానికి లేదు. ఎవరైనా ఆపుకోవాలంటే మాత్రం చిన్న స్టెప్ లాగా వస్తుంది ప్రతి దగ్గర, ఆ స్టెప్లో ఆపుకుంటాం. ఏం కాలరా నాయన, ఈ పేర్లు కూడా మనం ఎప్పుడైనా హైదరాబాద్లో అయితే ఇప్పుడు దాచుల్లో ఇలాంటి కాలని. ఇవన్నీ ఏంటి, ఖర్జూర పళ్ళ చెట్లు అనుకుంటా. ప్రతి చెట్టుకి లైటింగ్, ప్రతి దగ్గర కూర్చోడానికి ఇట్లా కూర్చోడానికి. ఇది బుర్జ్ ఖలీఫా చుట్టే ఉన్నాం మనం ఇప్పుడు. అంటే మెట్రో కోసం వెతుకుతున్నా, మెట్రో దొరకగా వెళ్ళిపోవడమే. ఇట్లా ప్లాస్టిక్ కూడా వేసాడు రింగ్ లాగా కూర్చోడానికే. నీకు కారణం పడితే నువ్వు వచ్చి కూర్చో, ఇక్కడ నిన్ను అడిగేవాడు లేదంటున్నాడు. మళ్ళీ దుబాయ్ మాల్ దగ్గరికి వచ్చాం. దుబాయ్ మాల్ నా సైడ్కి ఉండేదంతా దుబాయ్ మాల్. ఇది దుబాయ్ మాల్ పార్కింగ్లోకి వెళ్తున్నారు వీళ్ళంతా. నీకు రోడ్డు మొత్తం తిరుగు, ఉదయం నుంచి సాయంత్రం తిరుగు. ఏది చిన్న గల్లీలు తప్పించి మెయిన్ రోడ్లలో నీకు ఒక కరెన్సీ అంతా, ఒక కరెన్సీలో పావు పేపర్ అంతా కూడా దొరకదు. అంటే ఒక నోట్లో ఒక పావు పేపర్ ఎలా ఉంటుంది అంత పేపర్ కూడా ఎక్కడ రోడ్డు మీద కనపడదు. ఇక్కడ చూడండి, ఈ సైకిల్ లాంటివి ఉన్నాయి చూడండి, వీళ్ళు వెళ్తున్నారు. అలాంటివి ఎక్కువ ఇక్కడ. ఒక్క అందం కోసం చూడండి ఇది ఎలా తయారు చేశారు. చిన్న చిన్న బండ్లు లాంటివి పెట్టి రోడ్ల మీద కూడా, రోడ్లు కూడా అందంగా చూపిద్దామనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ 9 అవుతుంది, అంటే మన ఇండియా ప్రకారం 10:30 అయి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను నడవాలనుకోండి బోర్ కొడుతుంది. అది ఇంత దూరం నడవాలరా బాబు, ఎవరు తోడలేదు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏమైంది, కెమెరాతో మాట్లాడుకుంటూ, అంటే ఇక్కడ ఎవరో వింటున్నారు, వినబోతున్నారు అనే కోణంలో వినుకుంటూ మాట్లాడుకుంటూ పోవడమే. నిన్న ఏంటది స్టిక్ కొన్నా. స్టిక్ కొంటే ఆల్మోస్ట్ మనకు 5-6 వేలు 7 వేలు పడ్డది. ఆ స్టిక్ 380 గ్రామ్స్, స్టిక్కే 380 గ్రామ్స్. మళ్ళీ ఒక ఫోన్ వేసుకోక 380 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా, అంటే 750 గ్రామ్స్. 750 గ్రామ్స్ మోసుకుంటూ మాట్లాడుకుంటూ పిల్లలు ఏ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. ఎంజాయ్ చేస్తున్నారా? మాకు ఇక్కడ వాసిపోతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అట్లా ఎంజాయ్ చేయబుద్ధి అవుతుందిరా? మీకోసం కష్టపడి వాడు ఇంత కష్టపడుతుంటే నువ్వు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నావు? అరే మన సాటోడు ఇంత కష్టపడుతున్నాడు, మనం అలాంటి బైకుల్లో తిరగద్దు, అలాంటి బైక్ ఒకటి ఇచ్చి పంపించాలి. కట్టసి లేదేంట్రా మీకు? నేను ఎక్కడో తప్పిపోయినట్టున్నా, నాకు అర్థమవుతుందిలే. నూనంట ఏమిరా, ఆఫ్టర్ నూనా ఏందిరా? నూనె ఏందిరా కంపెనీ పేరు? మంచి పేర్లు రాకపోతే నా పేరు పెట్టుకోవచ్చుగా, అంజీ. ఎంత బాగుంటుంది నూనె, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. కొన్ని దేశాలు అడక తినే స్థాయిలో ఉంటాయి, కొన్ని మిడిల్లో ఉంటాయి, కొన్ని ఇట్లా బలిసి కొట్టుకుంటుంటారు. ఏమిరా మీ అదృష్టం, ఏమిరా మీ కథ? అసలు నేను చేరుకుంటానా? నాకు డౌట్ వస్తుంది, వాళ్ళ మెట్రో స్టేషన్కి చేరుకోగలుగుతానా? ఒక్క దగ్గర కూడా మెట్రో అని లేదు. బుర్జ్ ఖలీఫా, మళ్ళా బుర్జ్ ఖలీఫా అంటుంది, దుబాయ్ అని అంటాడు, దుబాయ్ ఫౌంటైన్ అంటాడు. పెద్ద హోటళ్ళు.
మామూలుగా నేను బయట వాటర్ అడిగితే 300 చెప్పాడు లీటరు. వీడి దగ్గరికి పోతే ఆస్తులు అడిగేస్తాడు. 300 మన ఇండియన్ రూపీస్లో 300 వాటర్ ఏంట్రా? 6 దినాములు. ఇలా దినం పెట్ట, నిజంగానే దినం పెట్ట. ఏమన్నా వాటర్ ఏమన్నా దేవుణ్ణి అడిగి ఓ లారీలు తెచ్చి అమ్ముతున్నావు ఏంటారు? దేవుడు ఇచ్చిన నీళ్ళే, దాన్ని కూడా అంతగా అమ్ముతేటరా? వాట్ ఈస్ దుబాయ్ క్యాన్? వాట్ ఈస్ దిస్ రే? ఐ థింక్ ఇక్కడ వాటర్ వస్తాయి అనుకుంటా. అమ్మ బతికిచ్చాడు ఇస్తుంది కదా. అది ఒక వాటర్ ప్లాంట్ ఫ్రీగా ఇచ్చాడు గవర్నమెంట్ వాడు. సరే తాగుదామని పోయా. అది చేయి పెడితే రావట్లా, బాటిల్ పెడితేనే వస్తుంది. మన దగ్గర బాటిల్ యాడ్ నుంచి వచ్చింది. వాటర్ విలువ తెలుసుకోవడం అంటే ఇదేనేమో. నిజంగా సీరియస్గా చెప్తున్నా, ఇవాళ వాటర్కి చాలా ఇబ్బంది పడ్డా. మధ్యాహ్నం అంటే ఒక 2 గంటలప్పుడు అది ఏదేది శాండ్విచ్ తిన్నాను. శాండ్విచ్ ఎంత పెద్దదంటే మన శాండ్విచ్లో 3 అంత తిన్నాను. ఇప్పుడు నైట్ 9 అయింది. శాండ్విచ్ కంటే ముందు నేను వాటర్ తాగి ఒక 12 అవర్స్ అయింటుంది. సరే వాటర్ తాగకుండా ఒక 12 అవర్స్ ఉండగలుగుతామేమో. బట్ సినారియో అది కాదు. సినారియో ఏంటి, 20 కిలోమీటర్స్ నడుస్తూ ఇక్కడ ఇప్పటి వరకు మెట్రో ఎట్ వెళ్ళాలని ఒక బైక్ అతను అడిగా. ఇక్కడ బైకులు ఓన్లీ ఫుడ్ డెలివరీస్కి వాడుతున్నట్టున్నారు. 100 కార్లు ఉంటే ఒక 2 బైకులు ఉంటున్నాయి, లేకపోతే ఒక 1000 కార్లు ఉంటే ఒక 10 బైకులు ఉంటున్నాయి. అది వేరే సంగతి. అది కూడా ఓన్లీ ఫుడ్ డెలివరీస్కే వాడుతున్నట్టున్నారు. పర్సనల్గా వాడటం నేను 1-2 చూసాను అంతే. అవి కూడా పల్సర్ బైకులు, ఇంకేవో డిఫరెంట్, పెద్ద అయితే లేవు, చిన్న బైకులే. సో ఇక్కడ ఏంటంటే కింద పడితే, బైక్ వాడి కింద పడితే నీ ప్యాడ్స్ కంపల్సరీ అండ్ ఎల్బో ప్యాడ్స్, మోకాళ్ళకి ఏం దెబ్బలు తగలకుండా, వీటికి ఏం తగలకుండా మొత్తం ప్యాడ్లు వేసుకోవాలి. ఒకవేళ కనుక ఆ ప్యాడ్లు వేసుకోకపోతే 500 దినామ్స్ ఫైన్ అంట. 500 దినామ్స్ అంటే ఒక 12,500. ఆడ సంపాదించేదంతా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ సంపాదిస్తే మా అయితే ఒక 30,000-40,000 సంపాదిస్తాడు అనుకుందాం. మన దగ్గర అయితే 30,000 సంపాదిస్తాడు, ఒక 50,000 సంపాదిస్తాడు అనుకుందాం. ఈ 50,000 సంపాదించేవాడికి 12,500 ఫైన్ వేస్తే ఆడకు పొరపాటున 4 సార్లు అలాంటివి చేసుకోలేదంటే శాలరీ మొత్తం తీసుకుపోయి వాడికి ఇవ్వాలి. చెప్తున్నాం కదా, ఇక్కడంతా రూల్స్ తోటి నడిపిస్తున్నాడు ఇంత పెద్ద కంట్రీని. రూల్స్ ఏంటి నడిపించడం ఏంట్రా అంటే ఇదే. అంటే నువ్వు కట్టలేనంత ఫైట్. ఒక సినిమాలో మన సినిమాలో, తెలుగు సినిమాలో చెప్తాడు కదా, ఏది భరత్ అనే నేనులో 10,000 వేసేయండి రా ఫైన్, 20,000 వేసేయండి రా ఫైన్ అని. అది ఇక్కడ పాటిస్తాడు అంతే. అక్కడ చెప్తాడు, ఇక్కడ పాటిస్తాడు. ఇంకా నువ్వు 10,000 ఫైన్, 20,000 ఫైన్ అన్నప్పుడు నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? చచ్చినట్టు రూల్స్ పాటిస్తావు. ఈవెన్ క్యాబ్లు అవి పోయినా కూడా అసలు మామూలుగా పాటించట్ల రూల్స్. ఒక్క అడుగు అటు కూడా ఇటు కూడా వేయరు, అంత బాగా పాటిస్తారు. ఏమో నేనైతే ఇటు వెళ్ళిపోతున్నా. ఏ పక్కలోంచి అటు వెళ్తున్నానో తెలీదు, ఎక్కడికి నడుస్తున్నానో తెలీదు. నడుస్తూనే ఉన్నా, మాట్లాడుకుంటూనే ఉన్నా. హాయ్ ब्रदर, मेट्रो कैसे जाना? का रास्ता लंबा है, इसमें से निकलता हूँ, इस तरफ है कैसा? इससे जा सकते हैं, नीचे जाके लेफ्ट ले लो, हाँ, मॉल की तरफ सीधा जाता है वो, तो वहीं से रास्ता आ जाएगा. ठीक है, थैंक यू. ఎవరు హాయ్ హాయ్ అన్నాడు ఇందాక. నాకు ఈ యూట్యూబ్ మొదలు పెట్టేటప్పుడు ముందు అనుకునేవాడిని, ఈ కెమెరా పట్టుకొని ఇట్లా పోతుంటే చీప్గా చూస్తారా అనుకుని. లేదు, ఇంకా గ్రేట్గా చూస్తున్నారు. అమ్మ ఆయన యూట్యూబర్ అని మంచిగా చాలామంది
చాలామంది ఫోటోలు దిగడానికి అట్లా కూడా ఇష్టపడతారు. నాకు తెలిసి తక్కువ రస్తాలు వచ్చాయి ఇప్పటిదాకా, అందువల్లనే మొత్తం తిరగాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళడం కోసం ఇది వీడియోలు చూసుకుంటూ వెళ్తున్నాం. సరే, నాకు కూడా తోటలేదు కాబట్టి అట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. సో ఇక్కడ ఏంటంటే విషయం, ఇది ఒక చిన్న పార్కింగ్ టైపు మెయిన్ రోడ్ లాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది మెయిన్ రోడ్డు, అదే మీన్ ఫుట్పాత్ లాగా. ఇది పార్కింగ్, ఇది మెయిన్ రోడ్. మళ్ళీ ఇక్కడ చూసారా ఆ మార్కింగ్ కనబడుతుంది, ఆ మార్కింగ్ లోపే నువ్వు పార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఒకళ్ళు కూడా దాటరు, అంటే అది ఒక స్టెప్ లాగా ఇస్తాడు వాడు. ఆ స్టెప్ వరకే మీకు, ఈ స్టెప్లో తర్వాత మళ్ళీ ఇలా వచ్చేస్తుంది ఫుట్పాత్ లాగా. అంటే మెయిన్ రోడ్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఎక్కడికక్కడ. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు అంటే దీంట్లో ఒక ఎంట్రన్స్, మళ్ళీ అక్కడ ఒక ఎంట్రన్స్, అంటే అపార్ట్మెంట్లోకి ఏదో పార్కింగ్ ఉన్నట్టుంది. ఈ బోట్లో తిరిగితే ఎంత తీసుకుంటారు, ఏదైనా కానీ వేళ్ళలోనే ఉంటుందిలే. కానీ అయినా కూడా నేను తిరిగేవాడిని. సరే ఇంత దూరం వచ్చాను, ఖర్చుని అనుకొని ఏదో కనుక్కొని అది కూడా చూపించేవాడిని. కానీ అసలు తెలియలే ఇలా ఒక బోట్ ఉంటుందని, ఈ బోట్లో కూడా ప్రయాణించవచ్చని. ఏంటిది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాలా లేకపోతే ఇది ఏంటిది? ఇది కూడా వీడు తయారు చేశాడా? కింద చూస్తే ఆర్టిఫిషియలే ఉన్నట్టుంది, న్యాచురల్ కాదు. అలా ఎలాగని పెడతారా మీరు? ఏంట్రా అసలు మీది? ఇది ఏ కంట్రీ జెండానో నాకైతే తెలియట్లేదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు ఈ కంట్రీ ఇది వేసాడు? చైనా అనుకుంటాలే, చైనానే ఇలా వచ్చేది. అవును చైనానే. ఎంఆర్ ఏదో ఇట్లా డిస్ప్లే చేస్తూ ఉన్నాడు, అందరు కేరింతలు కొడుతున్నారు. ఎందుకు వేసి ఉంటాడు వాళ్ళది? ఇండియా వేస్తే మనం కూడా చూపిద్దాం అనుకుంటే సగం మంది మనమే ఉన్నాం, మన వేస్తలేడు. చూశారు కదా వాటర్ ఫౌంటైన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు బాగా సపోర్ట్ అవుతుంది మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, ప్రతి లైక్. కుదిరితే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. చాలా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే మాత్రం మీకు వచ్చిన ప్రతి ఫీలింగ్ బాగుంటే బాగుందని, బాగాలేదని కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.